హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆలు పచ్చి బఠానీ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అనేది ఫస్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చేసిన కర్రీ రైస్లోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా, ఎందులోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అనే చెప్పగలను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్లోకి అయితే 3 మీడియం సైజ్ టమాటోస్ అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను. సో మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అయితే ఒకసారి అయితే మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీని అయితే ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి అయితే ఆలు అనేది నేను ముందుగానే ఉడికించి తీసుకున్నాను. సో కొంచెం ఆలు అనేది అయితే 1/2 కేజీకి తక్కువ, కొంచెం 1/4 కేజీకి అయితే ఎక్కువ ఉంటుంది. మీ ఇష్టం వచ్చిన క్వాంటిటీలో తీసుకోండి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఆలు అనేది మంచిగా మెత్తగా ఉడికించి తీసుకుంటేనే మనకి కర్రీలోకి అయితే థిక్ గ్రేవీనెస్ వస్తుందన్నమాట. సో కొంచెం మెత్తగా ఉండేటట్టే ఉడికించి తీసుకోండి. ఇక్కడ వచ్చేసి అయితే 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే 1/4 కప్పు వరకు అయితే పచ్చి బఠానీని అయితే ఒక 80% వరకు అయితే ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. పచ్చి అయితే అసలే వేయద్దండి, ఉడికించి యాడ్ చేసుకోవాలి. అలాగే టమాటా ప్యూరీని పక్కన పెట్టేశాను. ఇక్కడ చూడండి, ఆలు అనేది అయితే మెత్తగా ఉడికించి తీసుకున్నాను. ఖచ్చితంగా మెత్తగా ఉడికిస్తేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి, మెయిన్గా కరివేపాకు ఉండాల్సిందే. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి అయితే ఆనియన్స్ అనేవి మంచిగా పూర్తిగా మగ్గి అయితే గోల్డెన్ షేడ్ వచ్చేంతసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. సో చూడండి, ఆనియన్స్ అనేవి మంచిగా వేగినాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకొని మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఏ కర్రీలోకైనా కానీ కరివేపాకు వేస్తే ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ప్రతి కర్రీలో వేస్తాను. సో ఇప్పుడు ఇందులోకి అయితే టమాటో ప్యూరీని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, మనం తినే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది అయితే అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది అయితే వేసాను. ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని టమాటా అనేది పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంతసేపు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో చూడండి, అట్లీస్ట్ ఒక 2 or 4 మినిట్స్ పాటు ఫ్రై చేశారంటే మనకి తొందరగానే ఫ్రై అయిపోతుందండి. సో చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. సో ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి అయితే 2 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేశాను. అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మనం వేసిన స్పైసెస్ అన్నిటిని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేశారంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. సిమ్లోనే చేయాలి ప్రాసెస్, ఎందుకంటే మనం వేసిన స్పైసెస్ మాడిపోకుండా చూసుకోండి. సో చూడండి, 2 మినిట్స్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి బఠానీ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఆలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ కర్రీలో నేను వచ్చేసి అయితే పచ్చి బఠానీ తీసుకున్నానండి. మీరు కావాలి అంటే ఎండు బఠానీ అయినా కానీ నానబెట్టి ఉడకబెట్టి వేసినా చాలా బాగుంటుందండి. సో చూడండి, ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని 2 కప్స్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు తినే గ్రేవీని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసిన తర్వాతకి ఒకసారి కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే మన గ్రేవీ అనేది థిక్గా అవుతుంది. ప్లస్ ఆలుకి మంచిగా మసాలాలు పట్టి ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మన ఎమ్మి ఆలు పచ్చి బఠానీ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు సీజనల్ కదా, మనకి పచ్చి బఠానీ అనేది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ కర్రీకి ఫిదా అవుతారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.